హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను కొబ్బరి పాలతో కాలీఫ్లవర్ కుర్మా ఇది ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. చూసి ట్రై చేయండి. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో ఇలా వేసుకున్న తర్వాత వేరే గిన్నెలో వాటర్ బాగా మరిగించి ఇలా వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే బయటకు వస్తాయి. ఒక్కొక్కసారి కాలీఫ్లవర్లో పురుగులు ఏమైనా ఉంటే చాలా చూసుకొని చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హాట్ వాటర్ని తీసి పారబోసినాక 2 సార్లు చల్లటి వాటర్ కూడా వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత గ్లాసున్నర వాటర్ వేసి 1 స్పూన్ పసుపు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని 3 వంతులు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకండి. చూడండి, నేను చూపిస్తాను. నాకైతే కొంచెం ఎక్కువ ఉడికిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా. ఇలా ఉడికినాక పక్కన పెట్టుకొని కొబ్బరికాయ ఆకు చెక్క ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రేవీలా చేసుకొని మన కొబ్బరి పాలు తీసుకోవాలి. మీకు కావాలంటే కొబ్బరి పాలు బయట కూడా దొరుకుతాయి, కావాలంటే తెచ్చుకోండి. చిక్కగా తీసుకోండి, వాటర్ ఎక్కువ వేయకుండా చిక్కగా గట్టిగా పిండుతూ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి మూడి పెట్టుకున్నాక 3 స్పూన్ల ఆయిల్ వేసి 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 2 ఉల్లిపాయలు, పెద్దవైతే 2, చిన్నవైతే 3 వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తింటారనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ కారం వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ను కూడా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగానే కాలీఫ్లవర్ని ఉడికించుకున్నాం కాబట్టి పెద్ద వాటర్ ఎక్కువ వేసుకోవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటర్ లేకుండా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి. నేను చూపిస్తాను, చూడండి. మనకి గ్రేవీ అంటే గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. కొబ్బరి పాలు వేసాక ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. మన కాలీఫ్లవర్ కుర్మా రెడీ అయిపోయింది.